హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ కిచెన్లో. ఈరోజు పుల్లగా గట్టుగా మామిడికాయ బీఫ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బీఫ్ని శుభ్రంగా కలుపుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, మేము బీఫ్లో మామిడికాయ వేసుకున్నాము కాబట్టి మామిడికాయ కూడా కోసుకొని వేపుకోకుండా ఇలా అన్నీ ఒకసారి కడుక్కొని ఒక కడాయిలో తీసుకొని అందులోనే ఉప్పు, మేము కల్లుప్పు వేసుకున్నాం, మీరు వేసుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కారం, పసుపు, తగినంత పసుపు కూడా వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు మసాలా దినుసులు ఏమి వేసుకోకుండా ఉట్టి అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ కూడా వేసుకొని ఒక 1 మినిట్ అందులో మిక్స్ చేసేలాగా ముక్కలకి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టేలాగా చేతితో కలుపుకోవాలి. వీలైతే ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ వెలిగించుకొని ఈ మిశ్రమాన్ని అంతా స్టవ్ మీద పెట్టాలి. ఇలా ఉడుకుతున్న టైంలో కరివేపాకు వేసుకోవాలి. వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఆయిల్ వాటర్ అంతా పోయి, ముక్కల్లో ఆయిల్ ఉంటుంది కదా, వాటర్ అదంతా పోయి ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్ వాటర్ వేసుకోవచ్చు, కొంతమంది ఇలా కూడా దింపేసుకుంటారు. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక 3 మినిట్స్ ఉడకనిస్తే మన బీఫ్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2 మినిట్స్లో దించుకున్న టైంలో కొత్తిమీర జల్లుకుంటే ఇంకా కమ్మగా పుల్లగా ఘాటుగా మామిడికాయ బీఫ్ కర్రీ రెడీ. మా కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.